రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను హననం చేసే కుయుక్తులు ఓవైపు, వాటిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న శక్తులు మరోవైపు. ఈ రెండింటి పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్న అంశాలను పక్కన పెడితే ఈ రెండింటిలో ఎవరు ఎటు నిలబడ్డారనేది కీలకం. గత లోక్సభ ఎన్నికల్లో మోడీ సర్కార్ను గద్దెదించేందుకు ఏకమైన వివిధ పార్టీలు ఇండియా బ్లాక్గా ఏర్పడి పోరాడాయి. నయా ఫాసిజపు పోకడలున్న ఎన్డీఏ కూటమిని అధికారం నుంచి దింపలేకపోయినా దాని సీట్ల సంఖ్యను మాత్రం ఇండియా బ్లాక్ గణనీయంగా తగ్గించగలిగింది. అదే విశ్వాసం, అదే నమ్మకంతో ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్ది రోజులకే గత నెల 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. అనారోగ్య సమస్యల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని ధన్కర్ ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్లు బయటపడిన వ్యవహారం పైన, ఆయనపై రాజ్యసభలో ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం పైన, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన కోసం తన ముందుకు వచ్చిన లేఖ పైన సభలో స్పందించటమే ఆయన కొంప ముంచింది. వర్మ, యాదవ్లపై వచ్చిన అభిశంసనల తీర్మానాలకు సంబంధించి 50 మంది సభ్యుల మద్దతుంటే ముందుకు వెళతానంటూ విస్పష్టంగా ప్రకటించడమే ధన్కర్కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ 2 తీర్మానాలను ప్రకటించిన వెంటనే ఆయన సభ నుంచి వెళ్లిపోవటం గమనార్హం. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్కర్ ప్రకటించటం, ఆ 2 ఘటనల మధ్య ఏం జరిగిందనేది భారత రాజకీయాల్లో జరుగుతున్న విచిత్ర, విపత్కర పరిణామాలకు పరాకాష్ట. ఆ తర్వాత ధన్కర్ ఎక్కడున్నారో చెప్పాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయటం ధన్కర్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. భారత అత్యున్నత చట్టసభ అయిన రాజ్యసభ అధ్యక్షుడికే ఇంతటి అవమానం జరిగిన క్రమంలో ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం మాటేమిటి? అసలు ఈ పదాలను మోడీ సర్కారు పరిగణలోకి తీసుకుంటుందా? సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తూ వాటిని మున్సిపాలిటీల కంటే అధ్వానంగా మార్చిన బీజేపీ దాని పరివారం నిధులివ్వాలని అడిగితే మేం చెప్పినట్టే నడుచుకోవాలి, మేం చెప్పిన పద్ధతుల్లోనే పథకాలను అమలు చేయాలి, లేదంటే మీకు ఒక్క పైసా కూడా ఇవ్వమంటూ రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టడం అత్యంత దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం. పొద్దున్న లేస్తే హిందూ మతం, హిందూ ధర్మం ప్రమాదంలో పడ్డాయంటూ ఊదరగొట్టే కాషాయ నేతలు ఈ దేశాన్ని 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వారు, అంతకుముందు ఎంతోమంది ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కూడా ఆ మతం ప్రమాదంలో పడలేదన్న విషయాన్ని అంగీకరిస్తారా? మరి ఇప్పుడు అసలైన హిందువునని చెప్పుకునే మోడీ హయాంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందంటూ గగ్గోలు పెట్టడం దేనికి సంకేతం? నిత్య జీవిత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చి పబ్బం గడుపుకోవాలన్నదే మోడీ ఎత్తుగడ. అందులో భాగంగా ఏం మాట్లాడేందుకైనా, ఏం చేయటానికైనా ఆయన పరివారం సిద్ధం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఇండియా బ్లాక్కు ప్రతిష్టాత్మకం, దేశానికి, ప్రజలకు అత్యంత కీలకం. పార్లమెంట్ రాజకీయ విలువలు జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వేళ కార్పొరేట్లు, మతోన్మాదుల గొలుసుకట్టు బంధపు విష కౌగిలిలో దేశం నలిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దాన్ని కాపాడుకునేందుకు ఇండియా బ్లాక్ తన ప్రతినిధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. 1988 నుంచి ఇప్పటిదాకా 37 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో అపార అనుభవం గడించిన ఆయన్ను దేశ అధ్యక్షుడి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవటం ముదావహం. హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్ నుంచి సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తి వరకు అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెలువరించిన పలు తీర్పులు మానవ హక్కులు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు దోహదపడ్డాయి. తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితులైన సుదర్శన్ రెడ్డికి ఆత్మ ప్రబోధానుసారం ఓటేసి గెలిపించటం తెలంగాణ, ఏపీలోని ఎంపీలందరి విద్యుత్ ధర్మం. ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు ఇది అత్యంత ఆవశ్యకం.